రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2 కోట్లు పెట్టి చేసుకున్న పార్టీలో డ్రగ్స్ కంపు కొట్టింది. క్వాక్ ఎరీనా పబ్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎన్నాళ్లుగా తీసుకుంటున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఎరీనా పబ్ లో మత్తులో దొరికిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ పుత్రరత్నం కూడా ఉండడం అమరావతిలోనూ కలకలం రేపుతోంది. గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2 కోట్లు పెట్టి చేసుకున్న పార్టీలో డ్రగ్స్ కంపు కొట్టింది. క్వాక్ ఎరీనా పబ్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు. మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎన్నాళ్లుగా తీసుకుంటున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలోని క్వాక్ ఎరీనాలో జరిగినటువంటి ఈ పబ్బు పార్టీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ పార్టీ నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న సమాచారంతో ఈగల్ టీమ్స్ రైడ్ చేసినప్పుడు ర్యాండమ్గా 60 మందికి టెస్టులు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. 6 గంజాయి తీసుకున్నారు, ఒకరు MDMA పిల్స్ తీసుకున్నారు, మరొకరు ఫెంటమైన్ డ్రగ్ తీసుకున్నారు. ఇలా 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రాథమికంగా యూరిన్ టెస్టుల ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఇటు పోలీసులు ఎర్రగడ్డ ల్యాబ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే 8 మంది ఇటు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రజెంట్ మనం గచ్చిబౌలి PS దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. లోపల 8 మందిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏ వృత్తులు అనేవి చేస్తూ ఉంటారు, ఎంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, గతంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి హిస్టరీ ఏమన్నా ఉందా, వీళ్ళకి ఆ డ్రగ్స్ అనేవి ఇక్కడ బయట తీసుకొని పార్టీకి అటెండ్ అయ్యారా, పబ్కి వచ్చారా, లేకపోతే పబ్లోనే డ్రగ్స్ తీసుకున్నారా, అసలు ఎవరు వీళ్లకు ఈ యొక్క డ్రగ్స్ అనేవి సరఫరా చేశారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ విచారణ పూర్తయిన అనంతరం వీరికి 41 నోటీసులు ఇచ్చి కన్జ్యూమర్ల కింద పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఫాస్ట్ హిస్టరీ అనేది కనుక ఉంది అనే విషయం తెలిస్తే NDPS యాక్ట్ ప్రకారం కావచ్చు, వాళ్ళ మీద వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు మనకు అవుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మాత్రం ప్రస్తుతం వీళ్ళు ఫస్ట్ టైము డ్రగ్స్ తీసుకున్నారనేటువంటి సమాచారం మాత్రమే తెలుస్తుంది. ఇందులో ఒక హైలైట్ అయిన విషయం ఏంటంటే పట్టుబడినటువంటి 8 మందిలో ఇందులో మనీష్ కావచ్చు, అలాగే పృథ్వీరాజు, అభిషేక్, రిషబ్, హరిత్, రితేష్, జ్యోతిరాదిత్య, ఇలా 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ 8 మందిలో ఏపీకి చెందిన ఒక మహిళా IAS అధికారి కుమారుడు సైతం ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంతకు IAS అధికారిని ఎవరు, ఆమె కుమారుడు అక్కడ డ్రగ్స్ తీసుకోవడానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తులో రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ పార్టీకి ఇక్కడ పార్టీ నిర్వహించినటువంటి DJ బ్లాక్ కాఫీ అనేటువంటి ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడానికి సంబంధించి క్వాక్ ఎరీనాలో అక్కడ ప్రధాన ఆర్టిస్ట్గా ఉన్నటువంటి అలెగ్జాండర్, అలాగే DJ కేవి, వీళ్ళిద్దరు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఆపరేట్ చేస్తూ సింగర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కూడా పరీక్షలు నిర్వహిస్తే వాళ్లకు నెగిటివ్ వచ్చింది. ఇక DJ బ్లాక్ కాఫీ అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పార్టీలకు ఈవెంట్కు సంబంధించి దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో ఈ యొక్క ఈవెంట్ అనేది జరగబోతోంది. ఇప్పటికే ముంబైలో ఈవెంట్ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక రాత్రి హైదరాబాద్లో ఈవెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ గోవాలో మరొక ఈవెంట్ను ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇదే పార్టీలో గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటి హేమ సైతం ఉన్నారు. ఆమెకు కూడా పరీక్ష చేశారు. పరీక్ష చేసినప్పుడు ఆమెకు నెగిటివ్ వచ్చిందన్నటువంటి విషయాన్ని ఆమె స్వయంగా ఒక వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తూ తాను ఎప్పుడూ తప్పు చేయను, అటు మీ హేమక్క మంచిది అన్నటువంటి వివరాలతో కూడినటువంటి సమాచారంతో ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఎవరైతే ఇందులో ఈ కేసులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి 8 మందిని గచ్చిబౌలి పోలీసులు లోపల విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.